గురు నాన్న. జయ గురమ్మ. ఆ, జై గురు. ఆ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. గురుడు బోధించే క్రమం. యమము నియమ ఆసనములు ప్రాణాయామ మమర ప్రత్యాహారమంచితముగా ధ్యాన ధారణ సమాధ్యాష్టంగయుతం మంత్రయోగము లయ హఠయోగములును రాజయోగంబు తారకము సాంఖ్యామనస్కములు ముద్రలు లక్ష్య సాధనములు పరతత్వమస్యాది వాక్యము జీవేశ్వరైక్య సంధానము రాజితముగా శిష్యునకు తెల్పి గురుమూర్తి స్థిరముగాను పూర్ణ భావంబు బోధించు బుధులు మెత్స రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. ధ్యానముద్ర మంత్రయోగ లక్షణం. భూసురుండెవడైన పుణ్యశీలుడు మహానదుల తోయముల స్నానంబు చేసి శుభ్రవస్త్రము గట్టి చుచి అయిన స్థలమందు క్రమముతో కూర్మ చక్రము లిఖించి దర్భ కృష్ణాంజిని ధవలాసనములపై పద్మాసనస్థుడై పదిలముగను కన్నులు బిగించి కడువెన్ను నిక్కించి నాసాగ్రమున చూపు చేసి మనసుకిష్టమైనట్టి మంత్రంబు నిష్టతోను జపము చేసిన యోగి విలక్షణుడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. రాధాయంత్ర ముద్ర లయయోగం. రెప్పలు వాల్చక రెంటి చూపుల కనుబొముల మధ్యమునందు పొంద నిలిపి కర్ణరంధ్రముల్ కదియంగ బిగించి అంతరజ్ఞప్తి చేనాలకించి గజ్జమువ్వల నాద ఘంటానాదము ఘంటారావము శంఖవీణ తాళధ్వనుల్ వేణుభేరి మర్దల మేఘాది మహనీయ దశ విధనాదముల్ విని చాల మోదముంది నందు లోపల తుది నాదమందు మనసు లయము చేసిన యోగి విలక్షణుడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. జై గురుదేవ.
నిన్న మనం అనుకున్నది ఏంది, రమణ మహర్షుల వారు ఈ కరణటి మహర్షులు చరుడొచ్చిన త్రోవ బట్టి అనే పదం కాడ వాక్యం కాడ నిలిచిపోయింది. ఈ వినకుండా దీన్ని భావనలోకి తీసుకోకుండా దీన్ని తాము అనుభవపూర్వకంగా వచ్చినటువంటి భావనలో దీన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు కేవలం ఇంకా వాళ్ళు ఎందుకు ఊరికన్నా ఉండండి, లేదంటే వచ్చిన దారినే పో, వచ్చిన దారినే ఏ మార్గంలో నీకుంటావో ఆ మార్గంలోకి పో. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత దీనిని తెలుసుకోగలిగి మౌనం కావాలి. తెలుసుకున్న తరువాత వచ్చేటువంటి నిర్వాసన మౌనం స్థితికి రావాలి అనేది ప్రధానంగా చెప్పారు. ఊరకుండు అంటే ఊరకుండటం అంత సులభం కాదు అంటారు. ఊరకుండడం అంత సులభమేం కాదు. ఎవరైతే ఈశ్వరీయ మౌన స్థితిని అనుభూతి చెందుతారో వారికి మాత్రమే ఊరకుండటం సాధ్యం. ఎవరైతే తాను ఈ గుర్తెరుగుతున్న చైతన్యంగా ఉన్నటువంటి వ్యష్టి చైతన్యం అనే స్థితిలో నుంచి ఆత్మస్వరూపుడైనటువంటి వాడిగా మారి ఆ తరువాత సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని గుర్తించి ఆ రెండు ఒక్కటేనని తాను ఆ స్థితికి పోయి నేనని ప్రత్యేకమతను లేకుండా చేసుకున్నటువంటి సర్వవ్యాప్త చైతన్యంలో భాగంగా ఎవరైతే భావన చెందుతారో అట్టి వారికి మాత్రమే ఈ మౌన స్థితి అనే దాంట్లో ఉండగలుగుతారు. అట్లా ఉండగలిగేటువంటి సామర్థ్యం వారికి వస్తుంది. మిగిలిన వాళ్ళకి అంత సులభం కాదు. ఊరకుండంటే ఊరికే ఉండేది సులభం కాదు. వాడు విపరీతమైన చలనం జరుగుతూ ఉంటుంది. మనసు స్థితిలో ఉండిపోయి ఉంటారు. ఆ స్థితిని అధిగమించేటువంటి స్థితిలో ఉండే వారికి మాత్రమే ఆ ఈశ్వరీయ మౌనం అనేది ఆ స్థితిని అనుభూతి చెందగలరు. అట్టి ఊరక ఉండే స్థితి కలిగిన వారు ఉండేవారు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులై తత్పరాన్ని లక్షించినటువంటి వారు. అట్లా ఊరుకుండే మహానుభావులు ఎవరంటే ఆ ఊరికే ఉండే స్థితి కలిగిన వారు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులై, నిర్వికల్పం ఏ సంకల్పం లేకుండా నిర్వికల్పంగా ఉండేటువంటి ఓ సమాధి స్థితిలో ఉన్నటువంటి వారై ఉండి అది సహజంగా వాళ్ళకి అలవాటైపోయిన స్థితిలోకి రావాలి. అంటే కాసేపు గంటసేపు ఇప్పుడు ధ్యానం చేద్దాం, కాసేపు మౌనంగా ఉందాం అని నిర్ణయించుకొని కేవలం కాసేపు ఉండడం కాదు. నిజ జీవిత వ్యవహారంలో ఏ పాత్రలో తాను శరీరరీత్యా పనిచేస్తున్నప్పటికీ తన భావనలో సహజమైనటువంటి నిర్వికల్పత అనేది వచ్చి సమాధినిష్ఠుడై ఉండి తత్పరాన్ని లక్షించినటువంటి వారు. ఆ తత్పరం నుంచి ఆవతలకున్నటువంటి పరాన్ని, తత్పదం అంటే తానే అదైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి స్థితి, ఆ తత్పరాన్ని తత్తుకు పరంగా ఉన్నదాన్ని తత్పరాన్ని రక్షించినటువంటి వారంటే తత్ అంటే అదే నేను. ఏదైతే మహావాక్య విచారణలో నేనే ఈ సర్వవ్యాప్త బ్రహ్మమును, ఈ సృష్టికి కారణమైనటువంటి భావన నాలో నుంచి ఆత్మగా ఉన్నటువంటిది పరమాత్మగా ఉన్నటువంటిది రెండు ఏకస్థితిలో నుంచి ఉత్పన్నమైన స్థితిలో నుంచి వచ్చినది ఆ తత్ అనేది. ఆ తత్తు నేనేనని స్థితి కలిగిన తర్వాత ఆ తత్తును కూడా తత్తుకు ఆవలున్నటువంటి పరాన్ని లక్షించినటువంటి వారు, తత్పరాన్ని లక్షించినటువంటి వారు అంటే తత్తుకు అవతల ఉన్నటువంటి పరాన్ని లక్షించినటువంటి వారు, తత్తును కూడా దాటేటువంటి లక్ష్యం కలిగినటువంటి వారు. ఆ లక్ష్యంతో వాళ్ళు నిర్వికల్ప సమాధినిష్ఠులై ఉన్నారు. వచ్చిన దారినే పో, దీని అర్థం ఏమిటంటే మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనగా హస్తధనువులు బయలునందు లేవు. హస్తధను నిరసన అనేటువంటి దానిని చేపట్టాలని సూచన. ఆ సూచనే వచ్చిన దారినే పో అనే మాట ఎందుంది. ఎక్కడి నుంచి ఎట్లొచ్చావో వెనక్కి విచారణ చేసుకుంటూ వెనక్కి పో. నీకు మూలం ఏమిటి లేదు. అంతకుముందు ఉన్నటువంటి ఈ జగత్తుగా ఉన్నదానికి మూలం ఏమిటి, దానికి లేదు. అంతకుముందు అవ్యక్తంగా ఉన్న స్థితిలో ఏదీ లేదు. దానిని కూడా దాటినటువంటి స్థితిలో ఈ సర్వ బ్రహ్మాండానికి కారణమైనటువంటి ప్రణవం
అనే శబ్దం కూడా పుట్టినప్పుడు ఓంకారం తర్వాత సర్వము వచ్చాయనుకోండి. అది కూడా లేనటువంటి స్థితిలో అది కూడా దాటినటువంటి వెనక్కి మూలంలోకి వెళ్తే కేవలం ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మాండానికి అవకాశం ఇచ్చిన ఆకాశము లేదు, ఈ సర్వము లేనటువంటి కేవల బయలు మాత్రమే ఉన్నది. వచ్చిన దానిని వెనక్కి పోతే ఇవన్నీ తొలగించుకుంటూ పోతే ఊరికే వెనక్కి పోవడం అంటే విచారణ చేత నీ మూలాన్ని జగత్తు మూలాన్ని వెతుక్కుంటూ వెనక్కి పోవడం. అట్లా వచ్చిన దారినే పో అంటే దీని అర్థం గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, దీనికి కారణమైనది ఏమీ లేదు. కేవలం ఈ 8 రకాలైనటువంటి జీవతనువులు, ఈశ్వర తనువులు, 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులు ఉన్నాయి. ఈ 4 ఆ 4 కూడా ఒక్కటే. ఇక్కడేమో జీవుడు, విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు ప్రత్యేగాత్మగా ఉన్నాడు. అక్కడేమో విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మగా ఉన్నటువంటి ఆ 4 ఈ 4 ఒక్కటే అని పోయిన తర్వాత ఆ రెండిటికీ మూలం కలిగినటువంటి దాన్ని కూడా చూస్తే ఆ దానికి కూడా మూలం లేదు, కేవలం సంకల్పం మాత్రం చేతనే వ్యక్తమైనటువంటిది. అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితికి పూర్వం ఉన్నటువంటి బయలులో ఏ రకమైనటువంటి తనువులు లేవు. ఆ బయలులో ఏ తనువు లేదు, ఆ తనువు లేదు. సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వర తనువులు, వ్యష్టిగా ఉన్న జీవతనువులు రెండూ లేవు. అష్టతను నిరసన అనేటువంటి దానిని చేపట్టాలని సూచనే ఇది. వచ్చిన దానినే పో అనే మాట ఉంది. దానిని విచారణ చేసుకుంటూ పోయి విచారణ చేసుకుంటూ ఆ స్థితిలో నిలకడ చెందడం అనేదే ఆ పైన చెప్పినటువంటి మౌనం స్థితిలోకి రా అని చెప్పిండేది. అలా నిలకడ చెందడం అనేది సాధారణమైన విషయం ఏమి కాదనేది కూడా పై మాటలో చెప్పారు. ఊరకుండటం అనేది అంత సులభమైతే కాదు. ఎవరైతే తన ఆత్మస్వరూప జ్ఞానాన్ని అదే ఈశ్వరీయ మౌనంగా ఈశ్వరీయ జ్ఞానాన్ని కూడా తెలుసుకొని తాను జీవుడు అనేటువంటి స్థితిలో నుంచి పరమాత్మగా ఉన్నటువంటి ఈశ్వరీయ స్థానంలో ఉన్నటువంటి చైతన్యము ఈ చైతన్యం ఒక్కటేనని తెలుసుకోగలిగితే జీవభావాన్ని వదిలినటువంటి స్థితిలో దాన్ని లక్షించినటువంటి వాడై దాన్ని కూడా దానికంటే పూర్వపు స్థితిని ఉన్నవాడు ఈశ్వరీయ మౌనంగా ఉండగలుగుతాడు. వాడైతే లక్ష్యము వానికి అదే. ఏమిటి అంటే తత్పరాన్ని తెలుసుకోవాలి. తత్పదం నుంచి ఆవలున్నటువంటి పరం. కాబట్టి ఈ విచారణతో ఈ విచారణలో ఏమి నీ మూలాన్ని తెలుసుకోవడంలో నువ్వు ఇప్పుడు వరకు ప్రపంచాన్ని తీవ్రంగా నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిజమైనదిగా భావించి, అంతకుముందు శరీరం నిజమైనదిగా భావించి, నీకంటే ముందు అనేక మంది పుట్టుక జరిగి మళ్ళీ పోతున్నప్పటికీ, ప్రపంచంలో నిరంతర పరిణామం జరుగుతున్నప్పటికీ ఇది కూడా ఒకసారి పోయేదే అనే భావన లేకుండా బంధాలన్నీ కల్పించుకున్నావు. విచారణలో ఈ భ్రాంతులన్నీ వదిలిపెట్టుకుంటూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీకు మూలం ఏమిటో, జగత్తుకు మూలం ఏమిటో విచారించుకుంటూ వెళ్తే అక్కడ ఏమీ లేదు. వచ్చిన దారినే పోతే ఏముందో ఆ దాటుకునేది అటువంటి గురువును నువ్వు ఆశ్రయించి ఉంటే అదంతా నీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వచ్చిన దారినే పో అనే మాట అదే. దానిని అక్కడేమి చెబుతున్నారంటే వినకనొల్లనట్టి మనుషుడు వచ్చిన తోవబట్టి ఈ రీతిగా తన మూలాన్ని తను గుర్తెరిగి తానే లేని వాడిని నిర్ణయాన్ని పొందే పూర్ణబోధన ఆశ్రయించాలి అనే సూచనలు అత్యర్థంగా వీటికి వచ్చారు అంటే, ఈ బోధలోకి వచ్చారు అంటే వాని లక్ష్యం ఎలా ఉండాలి అంటే తన మూలాన్ని తను గుర్తెరిగి తాను లేని వాడిని నిర్ణయం పొందేటువంటి పూర్ణ బోధన ఆశ్రయిస్తే తాను లేకుండా అయిపోయి ఇది ఈ చుట్టూ ఉన్నటువంటి ఇంతకాలం నువ్వు భావించినటువంటి బంధం అనేటువంటి ప్రపంచం అనే సంసారం కూడా లేకుండా అయిపోతుంది. ప్రపంచంలో నిరంతరం జరిగే సర్వ వ్యవహారాలని కలిపి సంసారము అన్నారు. మీ ఇంట్లో ఉన్న సంసారం ఒక్కటే కాదు, ప్రపంచంలో నీ సర్వ వ్యవహారాలు పుట్టినప్పటి నుంచి మరణం పొందే వరకు జరిగే సర్వ వ్యవహారాలు కలిపి ఆ సంసారం అనేది.
కాబట్టి దీంట్లో నుంచి దాటుకోవడానికి ఈ బోధన ఆశ్రయిస్తే అని లక్ష్యార్థంగా బోధిస్తూ ఉన్నారు. దీనిని వాక్యార్థంగా చూస్తే ఎలా కనపడుతోందంటే, అలా అయితే బోధ వినడానికి రండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పినట్టుగా కనపడుతుంది. నిజానికి మామూలు వాక్యార్థంగా చూస్తే, వినేటట్టుంటే ఈ బోధలోకి రండి, లేకపోతే లేదంటే వెళ్ళిపోండి అని చెప్పినట్టుగా కనపడుతుంది చూసేకి. కాబట్టి వేదాంత పద్ధతి, అందులో కూడా వార్తీక నిర్ణయ పద్ధతి, ఈ రకమైన మార్మిక పద్ధతిగా మార్మిక భాషా వినియోగం అందించబడుతుంది. మార్మిక పద్ధతిలో, వేదాంత పద్ధతిలో చూస్తే, నువ్వు వచ్చిన దారిని నువ్వు గుర్తెరిగి, నువ్వు రాకముందు ఏ స్థితి ఉందో దాంట్లోకి చేరే కోసం ఈ బోధ వినగలిగేటట్టయితే, దీనితో నువ్వు పొందగలిగేటట్టయితే దీంట్లోకి రా అనేటువంటి పద్ధతిలో వేదాంతపరమైన అర్థాన్ని చెప్పారు. కాబట్టి చక్కగా లక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ సూచన వాక్యాలను విచారణ చేసి సరి అయిన నిర్ణయాన్ని పొందకపోయినట్లయితే విపరీత అర్థాలు స్ఫురించే అవకాశం ఉన్నది. లక్షణత్రయాన్ని ప్రతి చోట వినియోగించుకోవాలని మొదటి పద్యంలోనే మనకు సూచన చేశారు. కాబట్టి లక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ సూచన వాక్యాలు ఎందుకు చెప్పారంటే, మీ లక్ష్యం ఏమిటై ఉండాలి అంటే తత్పరమును సాధించేటువంటి లక్ష్యంగా ఉండాలి. తత్తును దాటినటువంటి, అంటే నేనే బ్రహ్మంలోని అహం బ్రహ్మస్మి స్థితిలో నుంచి దాన్ని దాటినటువంటి బయలును గుర్తెరిగి బయలులో తాను లేడు, తనకు మూలమైనటువంటిది కానీ జగత్తు కానీ ఈ 8 తనువులు కానీ ఏమీ లేవు అనే స్థితిలోకి చేరుకునే వరకు ఈ సూచన ద్వారా వాక్యాలను విచారణ చేసి సరి అయిన నిర్ణయాన్ని పొందకపోయినట్లయితే విపరీత అర్థాలు స్ఫురించే అవకాశం ఉన్నది. కాబట్టి లక్షణత్రయాన్ని ప్రతి చోట వినియోగించుకోవాలని మొదటి పద్యంలోనే మనకు సూచన చేశారు. లక్షణయుతుడై ఉండాలి అని. అటువంటి లక్షణయుతులైనటువంటి వారు వాచ్యార్థము, లక్ష్యార్థము, నిర్ణయార్థం ఉండే స్థితి వరకు వాళ్ళు విచారణలో తెలుసుకోగలిగినటువంటి స్థితిలోకి ఉండాలి. దాన్ని ఆ విధంగా 3 రకాలుగా లక్షణత్రయంగా చెప్పినటువంటివి నిర్ణయార్థమయ్యే వరకు ఆ స్థితిలో ఉండాలి. మొదటి పద్యంలోనే సూచన చేశారు. అందువల్ల ఏది ప్రధానం ఏది అప్రధానమో ఎరిగి భాగత్యాగ నిర్ణయం ద్వారా బయలును ఆశ్రయించి ఎరుకను విడవాలి అన్నారు. ఏది ప్రధానమో ఏది అప్రధానం, దేని కొరకు మనం ఈ బోధలోకి వచ్చాము, దాని లక్ష్యార్థము వాచ్యార్థంగా చెప్పబడుతున్నటువంటిది శాస్త్రజ్ఞానంతో సహా ఈ బోధించబడుతున్న విషయం అయితే, లక్ష్యం ఏమిటో నీవు లేనటువంటి స్థితిలోకి రహితమైపోయే వరకు, రహితమైపోవాలంటే నిర్ణయార్థ స్థితిలోకి వచ్చి నువ్వు దాన్ని కనుక్కోనాలి. గురు సూచన చేత, గురుకృప చేత అక్కడి వరకు ఉండి భాగత్యాగ నిర్ణయం ద్వారా బయలును ఆశ్రయించి ఎరుకను విడాలి. ఏమి త్యాగ నిర్ణయం అంటే, ఇదంతా లేనిదేననేటువంటిది నీకు అర్థమై ఏది ఉన్నట్టుగా తోపింపజేసిందో, ఎంతకాలంగా నీవు నీ చుట్టూ ఉన్నటువంటిదంతా ఉన్నట్టుగా కేవలం కలలాగా తోచినటువంటి లేనెరుక వల్ల కలిగిండేదేనని తెలుసుకొని ఆ ఎరుకను విడవాలనేటువంటి పూర్ణ బోధను అందించారు ఆ 2వ దాంట్లో. ఇక 3వది చదవన్నా దివాకరన్న, నువ్వు చదువుతావన్నా? చదవన్నా? చదువు. నన్ను మిమునే గని పుస్తకమును చేసి దీన్ని మీరు ముదమున వినుడం చనుటయు మిమునను మీరలు కనుగొని వినిపించుమనుట కల ఎట్టి మాట
బోధను మేల్కాగనలేదే చోట ఘనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడి గొనకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కలయిట్టి మాట బోధను మేల్కాగనలేదే చోట. జై గురు. జై. దాని తాత్పర్యం చెప్తున్నారు కింద. ఓ మానవులారా, నన్ను మిమ్ములను నేను చూసి ఈ గ్రంథము రచించినాను. నన్ను మిమ్మలను తాను తనలోకి చూసుకొని తన వ్యవహారం అంతటిని గుర్తెరిగి, మిమ్ములను అంటే మిగతా ప్రపంచాన్ని అంతటిని గుర్తెరిగి ఈ గ్రంథాన్ని రచించినాడు. ఎట్లయితే సరిపోతుంది, ఏ విధమైన పద్ధతిలో చెప్పగలిగితే ఇది సరిపోతుంది అని చెప్పి నేను చేశా. దీన్ని మీరు సంతోషంతో వినమని నేను చెప్పుటయు, నన్ను మిమ్ము మీరను కనుకొని వినిపించుటయు వినిపించమనుటయు దృగ్దృశ్య వివేకమని నిర్ణయం. నేను మిమ్మల్ని చూసి, నన్ను చూసి, నాలోకి నేను మీలోకి చూసి ఇది తయారు చేశాను. ఇది సంతోషంగా వినమని చెప్పుటవి కూడా నన్ను మిమ్ము మీరను కనుక్కున్నట్లు. వినిపించుటయు దృగ్దృశ్య వివేకం. వినిపించమంటయు, ఆ వినిపించడం ఎట్లుంది అంటే దృక్కు దృశ్య వివేకం. చూసినవాడు చూడబడినటువంటి దృశ్యము, దాంట్లో కలిగినటువంటి వివేకం. తాను ద్రష్టగా ఎట్లున్నాడు, ఈ భావాన్ని అంతటి తనలో లోపల దర్శించి మళ్ళా మీలో దర్శించి ఈ నిర్ణయమైనటువంటి ఈ బోధను ఏ విధంగా చెప్తే మీకు సరిపోతుంది అనేది తయారు చేసి రచించాడు. పరిపూర్ణ బోధ అయిన మేల్కయందు దీనికి స్థానం లేనందున ఆ పరిపూర్ణ బోధ అనేటువంటి మెలకువలో ఈ కలగంటున్నటువంటి ఇది వ్యవహారం అంతా, ఈ చెప్తున్నది, వింటున్నది, రాస్తున్నది, మాట్లాడుతున్నది వ్యవహారం అంతా కలే. ఆ కళకు పరిపూర్ణం అనే దాంట్లో స్థానమేమీ లేదు. అయితే ఈ కళ ఏదైతే కలగంటున్నారో ఎరుక అనే దానిని ఆ కళలోనే విచారించి ఈ కళలో నుంచి మేల్కొల్పగలిగినటువంటి గురుమూర్తి దొరికి ఈ విచారణలో మీరు కనుక మేల్కొంటే పరిపూర్ణ బోధ అయిన మేల్కైన దీనికి స్థానం లేనందున దృగ్దృశ్య వివేకం అనేది కళ. ఈ దృగ్దృశ్య వివేకం కూడా కళ, తెలుసుకుంటున్నటువంటి ఎరుకలో భాగంగానే ఉంది. అది కళ అని నిర్ణయం కాబట్టి, ఓ గనులారా, ఓ ఘనమైనటువంటి వారులారా, ఇటువంటి కళలో ఈ జరుగుతున్నటువంటి ఇటువంటి కళలో ముచ్చటలాడి యత్నము చేసి, ఈ ముచ్చట్లన్నీ ఎందుకు పెట్టుకున్నాము అంటే మన ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే కోసమే ఈ ముచ్చట్లన్నీ. ముచ్చటలాడి యత్నం చేసి పరిపూర్ణ బోధ తెలుసుకొని, ఆ పరిపూర్ణ బోధను తెలుసుకొని ఆ బోధ ఏదైతే ఉందో అది వాచ్యార్థంగా, ఇంతకుముందు పైన పద్యంలో చెప్పినట్టు ముందు దాంట్లో లక్ష్యార్థంగా, మళ్ళీ దానికి అతీతమైనటువంటి స్థితి ఏదైతే నిర్ణయాత్మకంగా ఉందో ఆ స్థితికి చేరే వరకు ఈ కళలోనే ముచ్చట్లలాగా విచారణ జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి కళలో ముచ్చటలాడి యత్నము చేసి పరిపూర్ణ బోధ తెలుసుకొని మీరు మేల్కొని, మీరంతా మేల్కుంటే నన్ను కూడా మేల్కొల్పండి. మీరంతా మేల్కొనే కోసం నేను లేనెరుకనే కళలోకొచ్చి మిమ్ము నన్ను చూసి ఈ మొత్తం అంతా రాశాను. మీరు మేల్కొంటే మీరు లేరు. ఇంకా మీరు మేల్కోవడము అంటే గురుమేల్కవ చేత తాను రహితుడైనటువంటి స్థితిని చేరుకుంటే తనను ఈ మేల్కొల్పడానికి రచించినటువంటి గురువు ఇది ఇరువురు లేరు. కర్పూర కలిక సంయోగం జరిగితే ఏ విధంగా రెండు లేవో, రూపం లేనటువంటి స్థితి లేకపోయినాదో ఆ స్థితిలో నన్ను మేల్కొల్పండి. నన్ను మిమ్మల్ని నేను చూసి గురు శిష్య అన్యోన్య దర్శనాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ గురు శిష్య అన్యోన్య దర్శనం అనేది ప్రతిపాదన చెందుతున్నారు. అన్యోన్య దర్శనం అని అంటే ఇక
అన్యంగా ఉన్నటువంటి నేను వేరు అనేటువంటి భావనలో కాదు. గురువు గారి హృదయంలో శిష్యుడు, శిష్యుని హృదయంలో గురువు ప్రవేశించి చూసుకోవాల్సింది ఇది. ఆ ఇద్దరు వేరుగా శరీరాలుగా భావించి కాదు. అన్యోన్య దర్శనం అంటే ఆ హృదయం, శిష్యుని హృదయం, గురువు హృదయం, ఆ హృదయంలో భావన ఒకే రకమైనటువంటి అంశాన్ని దర్శించగలిగే స్థితిలో ఉండాలి. గురు శిష్య ఐక్యతా సిద్ధికి అత్యంత ముఖ్యమైనటువంటిది నేత్రద్వారం అందలి చైతన్యమును స్వాధీనపరుచుకున్నటువంటి గురువు దృక్కుదీక్ష, అంటే చూపు నిలబెట్టి చూసే పద్ధతి ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. ఇద్దరు గురువు శిష్యులు ఇద్దరు ఐక్యతగా ఉన్నటువంటి ఐక్యతా సిద్ధికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఏది అంటే ఆ నేత్రంలో గురువు చూస్తున్నాడు, నేత్రద్వారంలో ఉండేటువంటి చైతన్యాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి గురువు ఆ దృక్దీక్ష ఇస్తాడు. కంటిలోకి చూసి ఏదైతే చూడగలుగుతూ ఉంటే శిష్యుడు ఆ శిష్యునిలోని భావాలను తాను గుర్తెరగలిగేటువంటి స్థితిలో ఉన్న గురువు దృక్కుదీక్ష ద్వారా చూస్తేనే గుర్తు చేసుకునేటువంటి స్థితి. అది దృక్కుదీక్షలో ఇంకోటి చెప్పారు, కేవలం అది చూడడం ద్వారా గుడ్లు పెట్టి అవన్నీ ఎదిగేటట్టుగా చూస్తుంది చేప అని. అట్లా చూపు నిలబెట్టి చూసే పద్ధతి ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. చూపు నిలిపిన వారికి మనసు నిలుస్తుంది. ఎక్కడ చూపు నిలపంటున్నారు? గురు శిష్య అన్యోన్య దర్శనంలో గురువు యొక్క వాక్యాన్ని దర్శించగలిగే స్థితిలో చూడమంటున్నది. శరీరంగా కనపడేటువంటి కంటికి కనపడే వాటికే చూస్తున్నప్పటికీ ఆ చూపు వేరు చూపుగా ఉన్నటువంటిది లేకుండా ఏకత్వ పద్ధతిలో ఉన్నటువంటి చూపుగా, ఒకే చూపుగా ఆ నిలిపిన వారికి, అట్లా నిలిపిన వారికి ఏమవుతుందంటే మనసు నిలబడుతుంది. మనసు ఇంకోవైపుకు పోయి దర్శించగలిగేది కాదు. కళ్ళు ఇక్కడ చూస్తున్నప్పటికీ కళ్ళు చూస్తున్నటువంటి దృశ్యం కాకుండా మనసు ఇంకో దాన్ని ఎక్కడో పోయి దర్శించే స్థితిలో కాదు. మనసు నిలకడ చేయగలిగినటువంటి చూపు. మనసు నిలిచినటువంటి వారికి శబ్దం నిలబడుతుంది. మనసు నిలిచిందనుకో వారికి శబ్దము నిలబడుతుంటే ఎక్కడో శబ్దం వచ్చినప్పటికీ వాళ్ళు దాని పట్ల లేరు. అవి చెవుల వరకు వినపడుతూ ఉండొచ్చు, కానీ ఆయా శబ్దాలు వారి యొక్క మనసు నిలబడిపోయి దేని మీద లక్ష్యం పెట్టుకున్నాడో దాని మీద ఉంది. ఇక శబ్దం వినపడేది ఉండదు. ఇంకా శబ్దం నిలబడిన వారికి ప్రజ్ఞ నిలబడుతుంది. ఏదైతే తెలుసుకుంటున్నాడో లక్ష్యంగా పెట్టుకొని ఆ తెలుసుకున్నటువంటిది ఏ ప్రజ్ఞ అయితే తెలుసుకున్నాడో ఆ దాని మీద నిలబడుతుంది. ఆ ప్రజ్ఞ నిలబడిన వానికేమో ముక్తి కూడా నిలబడుతుంది. ప్రజ్ఞ నిలబడినవి, ప్రజ్ఞ నిలబడిన వానికి అంటే ఏ ప్రజ్ఞతో ఏం తెలుసుకున్నావు, ఆ ప్రజ్ఞ ఏ ప్రజ్ఞ అయితే ఉందో ఆ ప్రజ్ఞే నేను. ఏ ప్రజ్ఞ అయితే సర్వమును గుర్తెరుగుతోందో, ఏ ప్రజ్ఞతో ఈ సర్వ విచారణ చేసిందో, ఏ ప్రజ్ఞకు సంకల్పం అనే రూపంలో కలిగి మొత్తం వ్యక్తమైందో, అక్కడి దాకా విచారణ చేసినటువంటి వారికి ఆ ప్రజ్ఞ నేనేను అనేది గుర్తెరిగినటువంటి వారికి ఇక ముక్తి కూడా నిలబడుతుంది. ఆ ప్రజ్ఞ లేనిదే, ఆ ప్రజ్ఞతో సహా ఆ ప్రజ్ఞ కలగడం అనేటువంటిది కూడా నిజానికి లేనిదే. లేకనే తోచినటువంటి లేనెరుక అనేటువంటి రూపంలో ఆ ప్రజ్ఞ. దాన్ని కూడా ఆ ప్రజ్ఞ స్థితిలో నిలబడితే ముందు దాన్ని దాటినటువంటి స్థితి ముక్తి. అందులో నుంచి ఏ ప్రజ్ఞతో సర్వమును గుర్తిరిగావో ఆ ప్రజ్ఞ పోగొట్టుకున్నటువంటి స్థితి ముక్తి నిలబడుతుంది. ముక్తి నిలబడిన వారికి, ముక్తి నిలబడింది అంటే ఏమిటి? ఏ ప్రజ్ఞాస్థితిలో సర్వము ఉందో, ఈ సర్వము తోస్తోందో, ఆ తోస్తున్నటువంటి ఆవరణ నుంచి దాటుకున్నటువంటి స్థితి. ముక్తి నిలబడిన వానికంటే ఆవరణ రహితం నిలబడుతుంది. ఆవరణ సహితం కాకుండా ఆవరణ రహితమయ్యాడు. ఆవరణే లేదు. తానున్నటువంటి ఆవరణ, ప్రపంచం ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా ఉందనే ఆవరణే లేదు. ఈ రెండు ఆవరణలుగా ఉన్నటువంటివి లేని చోట, ఆవరణ లేని చోట, ఆవరణ రహితమైన చోట కేవల బయలుగా ఉన్నటువంటి
ఆవరణ కానీ అందులో అవకాశం ఇచ్చినటువంటి ఇతరత్రా ఉన్నవేవీ లేవు. లేనటువంటి ఆవరణ రహితమైనటువంటి స్థితికి చేరుకున్నాడు. ఆవరణ రహిత స్థితి నిలబడింది. అలా నిలకడ చెందే పద్ధతినే సూచనగా దృక్దీక్షా సాంప్రదాయ పద్ధతిగా బోధిస్తున్నారు. ఆ 3 దీక్షల ఉపదేశించే సమయంలో చెప్పేటువంటి పద్ధతి ఈ సాంప్రదాయంలో ఉంది. ఆ దీక్షా సాంప్రదాయ దృక్దీక్షా సాంప్రదాయ పద్ధతి అక్కడ నిలకడ చెందడానికి కోసమే చెప్తున్నారు. నన్ను మేము నేకని అర్ధనిమీలిత నేత్రుడే దృష్టిని సదా బ్రహ్మనందనమందు భూమాస్థానమనందు నిలకడ చెందించినటువంటి సహజ నిర్వికల్ప సమాధిష్ఠుడు ఎదురైనప్పుడు తప్పక వారి ఎడ దృష్టి నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. వారిని శరణాగతులవడం ద్వారా వారి మీద దృష్టి నిలిపినట్లయితే ఆ దృష్టి వారిని వారి సమాధి స్థితి అందు మేలుకొల్పుతుంది. వాళ్ళు ఆ స్థితి నుండి చూస్తారు. కాబట్టి ఆ నను మేము నేకని అంటే అర్ధనిమీలిత నేత్రుడై దృష్టిని ఎక్కడ పెట్టాలి అంటే సదా బ్రహ్మరంధ్రమందు. ఆ బ్రహ్మరంధ్రం అనేది ఆ 2 భూమధ్య స్థానంలో 2 అయినటువంటి ఎరా పింగళ మధ్య అయినటువంటి 2 కళ్ళ మధ్య లోపల ఎక్కడైతే సంకల్పాలు పుట్టడానికి కారణమైనటువంటి దాంట్లో కే చైతన్యం అయితే నీది ప్రవేశించి దీన్ని కలిగించుకుందో అక్కడ బ్రహ్మరంధ్రంగా ఉన్నటువంటి చోట భూమస్థానంలో నిలకడ చెందించినటువంటి ఆ భూమస్థానంలో నిలకడ చెందితే సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడు ఎదురైనప్పుడు అట్లా నిలపగలిగినటువంటి సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడైనటువంటి వాడు. నిర్వికల్ప సమాధి అంటే సహజంగా అని చెప్తున్నాడు, మళ్ళీ మామూలుగా కాదు. సమాధి నిష్ఠుడుగా కాసేపు ఉండడం కాకుండా సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠుడు ఎదురైనప్పుడు అంటే ఎవరైతే అశరీరుడై వ్యావహారికమైనటువంటి దాంట్లో నుంచి తాను దాటుకొని ఉన్నటువంటి వాడై ఎక్కడ నిలకడ చెంది ఉన్నాడో అటువంటి గురువు అయినటువంటి వాడు ఎదురైనప్పుడు తప్పక వారి ఎడ దృష్టి నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శిష్యుడు అటువంటి గురువు దొరికితే వారి ఎడ దృష్టి నిలుపుకోవలసి ఉండే అవసరము ఉన్నది. మరియు వారిని శరణాగతులు అవడం ద్వారా అటువంటి గురువు యొక్క శరణాగతుడైతే సర్వస్వ శరణాగతుడు. మళ్ళీ ఊరికి శరణాగతులు అవ్వడం ద్వారా అంటే సర్వము గురువే అనేటువంటి రీతిలో శరణాగతులు అవ్వడం ద్వారా వారి మీద దృష్టి నిలిపినట్లయితే అటువంటి వారి మీద దృష్టి కనుక నిలిపినట్లయితే ఆ దృష్టి వారిని వారి సమాజ స్థితి యందు మేలుకొల్పుతుంది. అటువంటి దృష్టి వారిని మేలుకొల్పుతుంది. ఎటువంటి స్థితిలో నుంచి సమాజ స్థితి యందు వాళ్ళ అటువంటి సమాధిలో సహజమైనటువంటి నిర్వికల్ప సమాధిలో ఉన్నారు. వ్యవహారిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా సహజమైన నిర్వికల్ప సమాధిలో ఉన్నారు. దాంట్లో నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి మేల్కుంటున్నారు? నువ్వు ఆశ్రయించినటువంటి వారికి చెప్పడం కోసం లేనెరుకలోకి మేల్కుంటున్నారు. నీకు ఆ మళ్ళా లేనెరుకతోనే ఈ సర్వమును బోధించాల్సి ఉంది. బోధించి నువ్వు లేనివాడివి, ఈ చెబుతున్నటువంటి బ్రహ్మముగా చెప్తున్నటువంటి బ్రహ్మాండకర్తగా ఉన్నటువంటిదంతా కూడా లేనిదే. అంతా లేనిదైతే ఉన్నదొక్కటే బయలుగానున్నది. అది స్వతసిద్ధంగా ఉన్నది, అది పరిపూర్ణంగా ఉన్నది, అది పరిణామ వికారములకు అతీతంగా ఉంది. ఆ స్థితిని చేరుకునేదంతా ఈ లేనెరుకలోని విచారణ. కాబట్టి నేను ఆ సమాధి స్థితిలో సహజ సమాధి స్థితిలో ఉన్నటువంటి గురుమూర్తి నువ్వు శరణాగతులైన ద్వారా మేల్కొలిపి వాళ్ళు ఆ స్థితిలో నుంచి చూస్తారు నిన్ను. ఆ చూసి ఏం చేస్తుంది? చూసి నీ పట్ల నువ్వు ఆశ్రయించినటువంటి శరణాగతి పద్ధతులు ఆశ్రయించావు కాబట్టి ఇంకా అప్పుడు నీ వైపు దృష్టి పెట్టి ఆయన కరుణ చేత. అందుకని సద్గురువు కరుణ అంటే ఏమిటి అంటే సద్గురువు అలా నిలబెట్టి నిన్ను చూస్తే చాలు, ఆ జీవితం ధన్యమవుతుంది. సద్గురు కరుణ అంటే ఏమిటంటే నిన్ను ఆ పద్ధతిలో గురువు గారు చూసి నిన్ను అక్కడ నిలబెట్టి నిన్ను చూస్తే నీలోని ఆంతర్యాన్ని గుర్తిరిగి నిన్ను మేలుకొల్పడము అంటే నువ్వేమో ఆయనేమో ఏ మెలకువలో ఉన్నాడు?
సహజ నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి ఈ సర్వము లేనిదిగా భావించినటువంటి అశరీరత్వాన్ని పొంది ఉన్నాడు. శిష్యుడుగా ఉన్నటువంటి వాడేమో ఈ శరీర తత్వంతో ఉండి దీంట్లో నుంచి ఈ జన్మ కర్మల ముడిని దాటుకోవడానికి శరణాగతి పొందాడు. శరణాగతుడై అక్కడ ఉన్నాడు. కాబట్టి అటువంటి గురువు, ఆ సద్గురువు కనుక అలా నిలబెట్టి చూస్తే, నిన్ను చూడడము అంటే నీ పైన ఆయన దృష్టి ప్రసరించడం, నీలోకి ప్రసరించడం, భౌతికంగా చూడడం కాదు. అట్లా చూస్తే ఆ జన్మ ధన్యమైపోతుంది. నువ్వు ఇంకా కడతెరేకి మార్గం ఏర్పడినట్టు. కాబట్టి ఆశీర్వచనం అంటే కాళ్ళు పట్టుకునో, చేతులు పట్టుకునో, బతిమలాడో, పత్రం, పుష్పం, ఫలంతో, వస్త్రాలతోనో ఇత్యాది భౌతికముల చేత సద్గురువును మేల్కొల్పలేవు. కాబట్టి ఇవన్నీ భౌతికంగా చేసేటువంటి మొదట్లో చర్యలు ఇవి. ఆయన కాళ్ళు పట్టుకుంటేనో, ఆయన చేతులు పట్టుకుంటేనో, బతిమలాడితే ఆయనకి ఏదైనా ఫలము, పుష్పము, తోయమో, లేకపోతే వస్త్రమో ఏదో ఒకటి పెట్టి భౌతికంగా ఆ సద్గురువును మేల్కొల్పలేవు అంటున్నారు. మేల్కొల్పడం అంటే ఆయన దృష్టి నీపై కలిగి ఆయన కరుణించి నీ హృదయాంతరాలలో ఉన్నటువంటి భావంతో ఏకం చెందగలిగినటువంటి స్థితిలో నిన్ను బోధించి నిన్ను కూడా మేల్కొల్పగలిగేటువంటి, నువ్వు మేల్కొల్పేది ఎట్లా, ఏ విధంగా నేను మేల్కొల్పాలంటే సర్వస్వ శరణాగతుడు అయి నువ్వు ఇందులో నుంచి, ప్రపంచం అనే భావనలో నుంచి బయటపడడానికి నువ్వు చేసిన ప్రయత్నం. కాబట్టి ఆ ప్రయత్నం నీకు అంత తీవ్రతగా ఉంటే ఆ గురువు యొక్క కరుణ పొందితే, ఆ గురువు లేనెరుకలోకి మేల్కొని వచ్చి తాను ఆల్రెడీ అశరీరుడై ఉన్నాడు కాబట్టి తనకేమీ అవసరము లేదు. ప్రపంచం అనేటువంటి ఆవరణలోంచి రహితుడై ఉన్నటువంటి వాడు, రహితుడై ఆ భావన నిర్వికల్ప సమాధి అనేది సహజంగా కలిగినటువంటి వాడు, నిరంతరము వ్యవహారంలో జరుగుతున్న దానిలో ఉన్నప్పటికీ దానితో సంగమించకుండా ఉన్నటువంటి వాడు. అటువంటి గురువు ఈ రకమైన భౌతికపరమైన కాళ్ళు చేతులు పట్టుకోవడమో, ఏదైనా బహుమతులేయడమో దీంతో కాదు మేల్కొల్పేది. అట్లా కాదు. సర్వస్వ శరణాగతి రీతిలో నువ్వు నీ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునేకి నువ్వు ఆ హృదయంలోకి చూడగలిగి ఆయన నీలోకి చూడగలిగే పద్ధతిలో మేల్కొనాలి. అప్పుడు ఆయన కరుణ కలిగినట్టు. ఆ సద్గురువుని కరుణ పొందాలంటే అంత తీవ్రతతో నువ్వు ఉండాలి. కాబట్టి ఆత్మ శుశ్రూష ద్వారా మాత్రమే సహజ నిర్వికల్ప సమాధి ఇష్టుడు పేర్కొంటాడు. ఆ 4 చతుర్వేద శుశ్రూషలు చెప్పారు కదా. ఆ 4లో లాస్ట్ అయినటువంటి ఆత్మ శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఇవన్నీ సాధారణ స్థాయిలో ఇందాక చెప్పినటువంటి కాళ్ళు పట్టుకోవడం, చేతులు పట్టుకోవడం, పరిసరాలను ఉండడము, దాని పట్ల గమనించగలగడము, గురువు యొక్క స్థితిని గుర్తెరిగి ఆయా సమయాల్లో చేయడం అనేటువంటివన్నీ మొదటి శుశ్రూషలు. నువ్వు పోయినప్పుడు నువ్వు మామూలు జీవితంలో ఉన్నావు కాబట్టి, ప్రపంచము నువ్వు అనే నిజమనే భావనలో ఉన్నావు కాబట్టి, నువ్వు భౌతికపరమైన దాంట్లో చూస్తున్నావు కాబట్టి, గురువు యొక్క అంతర్యంలోకి చూడకుండా గురువు యొక్క రూపాన్ని చూసే స్థితిలో, ఆ స్థితిలో ఉన్నావు అప్పుడు మొదట్లో. కాబట్టి ఆ పద్ధతిలో నువ్వు సేవ చేశావు శుశ్రూష. ఆ పద్ధతుల్లో 3 దాడులను దాటినటువంటి స్థితిలో ఏమిటి చేయాలి? ఇంకా ఆత్మ శుశ్రూష ద్వారా, ఆత్మ శుశ్రూష, నువ్వు ఆత్మస్థితిలోకి నువ్వు ఎదిగి ఆ విచారణలో రాను రాను ఎదిగేటువంటి స్థితి అది. సాధనా సంపత్తి పరుడైనటువంటి వాడు కదా, ఆశ్రయించినటువంటి వాడు సాధనా సంపత్తి పరుడై తాను ఆత్మ చైతన్యంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే తనలో ఉండి పలికించి సర్వమును గుర్తింపజేస్తుందో అది నేను అని ఈ నామరూపాత్మక శరీర స్థితిని దాటినటువంటి వాడైతే అప్పుడు ఆత్మ శుశ్రూష ద్వారా మాత్రమే సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి వాడు మేల్కొంటాడు. అటువంటి శుశ్రూష ద్వారా ఆ గురువు కూడా సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉన్నాడు. వ్యవహార జగత్తులో చుట్టూ ఉన్నప్పటికీ దానితో ఏమీ అయినా కలిసి సంగమించే స్థితిలో లేడు, దానికి అతీతమైన స్థితిలో ఉన్నాడు. నువ్వు కూడా అటువంటి ఆత్మ శుశ్రూష ద్వారా, అంటే నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి చైతన్యం లేకపోతే అప్పుడు
ఆ రకమైన పద్ధతిలో మేల్కొల్పుతావు. అప్పుడు మేల్కొంటాడు. ఆ మేల్కొన్న స్థితి నుంచి చూస్తాడు. ఆ మేల్కొన్న స్థితి ఎక్కడి నుంచి? సహజ నిర్వికల్ప సమాధిలో ఉన్నటువంటి అశరీరుడుగా ఉన్నవాడు నువ్వు శరీర తత్వంతో వచ్చి ఆశ్రయించినప్పుడు అంతకుముందేమో ఈ 3 రకాల శుశ్రూషలు చేసావు. ఆ స్థితిలో నుంచి నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్న స్థితిలోకి మారిన తర్వాత ఇంక అక్కడ భౌతికంగా చూసుకునేది ఉండదు. ఇద్దరి యొక్క భావాల సమ్మేళనమే అది. అన్యోన్య దర్శనం అంటే ఇద్దరు ఎదురుగా అన్యోన్యంగా ఆప్యాయంగా చూసుకుని వ్యవహారం చేయడము, మాట్లాడడమో కాదు. భావ పరంపరలు ఇద్దరిలో ఉన్నటువంటి హృదయంలో కలుగుతున్నటువంటివన్నీ అవి ఏకంగా ఆ రకమైనటువంటి ఏకత్వ స్థితిని పొంది ఉండడం. ఆయన ఏ విధంగా సమాధిష్ఠుడై ఉన్నాడో అక్కడి నుంచి వచ్చి నిన్ను మేల్కొల్పి నిన్ను కూడా ఆ స్థితిలోకి తీసుకుపోయేటువంటి స్థితి అది. మేల్కొన్న స్థితి నుండి చూస్తా అంటే ఆ చూడడం ఎట్లాంటి చూడడము? నీలో ప్రవేశించడానికి అలా ప్రవేశిస్తాడు. నీ బుద్ధిలోకి, నీ చైతన్యంలోకి ప్రవేశిస్తాడు ఆ గురువు. నువ్వు ఆత్మ చైతన్యంతో మేల్కొల్పితే ఆయన సహజ నిర్వికల్ప సమాధిలో నుంచి నీ బుద్ధిలోకి, నీ చైతన్యంలోకి, ఏ చైతన్యంతో ఉన్నావో చైతన్య స్థితిలో ఉన్నావు. శరీరం స్థితిలో నుంచి నేను సర్వవ్యాప్తి చైతన్యం అనేటువంటి స్థితిలో నువ్వు గుర్తెరిగినటువంటి వాడివై ఉన్నటువంటి నీ చైతన్యంలోకి ప్రవేశించడానికి అటువంటి చూపు చూస్తాడు. అలా నిన్ను లేవనెత్తుతాడు. ఎక్కడికి లేవనెత్తుతాడు? నువ్వు ఆ స్థితిలో ఏ స్థితిలో అయితే చైతన్య స్థితిలో ఉన్నావో అది లేనిది ఆ లేని కళ ఎక్కడ జరుగుతోంది అంటే సర్వం నువ్వు పుట్టబట్టి నుంచి నీ శరీరం ఉన్నంత కాలం జరుగుతున్నటువంటి లేకనే జరుగుతున్నటువంటి నువ్వు తాదాత్మ్య చెంది ఇంతకాలం ఉన్నట్లుగా భావించావో అక్కడి నుంచి మేల్కొల్పితే ఈ కళ లేనిదై ఈ కళలోంచి మేల్కొని ఈ మొత్తం వ్యవహారం అంతా కేవలం లేని కలే అనే స్థితిలో నిన్ను మేల్కొల్పేదాకా లేవనెత్తాడు ఆయన. అలా ఎప్పుడైతే లేవనెత్తబడతావో నువ్వు అటువంటి గురువు చేత ఈ జగత్ అనేటువంటి కళలోంచి అప్పుడు నిష్ఠుడు కావడానికి రెప్పపాటు చాలు. ఇంకప్పుడు ఏమిటి అంటే నువ్వు ఆ స్థితిలో ఉంటే అప్పుడు ఎప్పుడైతే నేను మేల్కొల్పుతాడో మేల్కొన్న ఆయన నువ్వు ఆత్మస్వరూపుడవు అంటే కేవలం నీలో ఏదైతే పనిచేస్తున్నదో ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞా స్వరూపుడు అయినటువంటి తత్గా నేనున్నాను, బ్రహ్మం నేనే, నాకంటే అన్యంగా లేదు అనే స్థితి దాకా నువ్వు ప్రయాణం చేసావో ఆ స్థితి ఆల్రెడీ అది రహితమైనటువంటి నేనున్న స్థితి. ఆ గురువు ఎవరైతే ఉన్నారో నీకు బోధిస్తున్నటువంటి గురువు ఆయన ఆల్రెడీ దాన్ని దాటినటువంటి స్థితిలో ఉన్నాడు. నిర్వికల్ప సమాధిలో సహజంగా ఉన్నాడు. కాబట్టి సహజమైనటువంటి నిర్వికల్ప సమాధి స్థితిలోకి నుంచి నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు. నిన్ను అలా లేవనెత్తబడ్డావు అనుకో నువ్వేమైనావు అప్పుడు? నువ్వు భౌతికంగా లేవు, ఆయన భౌతికంగా లేడు. నువ్వేమో ఏ చైతన్యంగా పనిచేసి ఏ సర్వవ్యాప్త చైతన్యం ఒక్కటేనని తెలుసుకొని బ్రహ్మనిష్ఠుడు అయ్యావో ఆ స్థితిలో నుంచి ఆ బ్రహ్మము నుంచి పరమును తెలుసుకునే అవతల పరంలో ఇవన్నీ లేవు. లేనటువంటి పరమే బయలుగా ఉన్నటువంటిది ఉంది. ఈ కారణమైనటువంటి సృష్టికి కారణమైన బ్రహ్మముగా ఉన్నటువంటి మూలపు టెరుక కానీ అనేకత్వాన్ని పొందినటువంటి జీవుడుగా ఉన్నటువంటి ఎరుక కానీ ఈ రెండెరుకలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంట్లోకి నిన్ను రెప్పపాట్లు దాటించగలుగుతాడు. నువ్వు అంతకాలం అంత అన్ని సంవత్సరాలుగా విచారణ అయిపోయిన తర్వాత నువ్వు చెందాల్సినటువంటి స్థితి అది. ప్రారంభంలో నుంచి ఈ విధంగా ఎందుకు చెప్పారంటే ఇది లక్ష్యంగా పెట్టుకొని దీంట్లోకి ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వింటున్నావు, ఎందుకు అటువంటి గురువుని ఆశ్రయించావంటే నువ్వు ఆ పద్ధతిలో నువ్వు మారడానికి ఆ రెప్పపాటు స్థితికి చేరడానికి ఎన్ని సంవత్సరాల కృషి అవసరమో అన్ని సంవత్సరాలు నీ భావనలో జరగాలి. అందుకని అంతగా చెప్పారు. అది ఒక్క నిమిషంలో రెప్పపాట్లో ఎప్పుడైతుంది అంటే అప్పుడు అవుతుంది. ఆ స్థితిలోకి నువ్వు చేరుకున్న తర్వాత అవుతుంది.
అంతవరకు ఈ జరుగుతున్నటువంటిదంతా కూడాను గురువు గారికి ఏమో లేనెరుకలో, నువ్వేమో ఈ ఉన్నాననే భ్రాంతిలో నుంచి దాటుకునే ఒక్కొక్క స్టెప్పుగా నువ్వు తెలుసుకోగలిగినటువంటి స్థితిలో నువ్వు. ఈ రెండు నువ్వంటే శిష్యుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన సద్గురువు అంటే ఆయన ఆల్రెడీ సహజ నిర్వికల్పుడైనటువంటి స్థితిలో ఉన్నవాడు. కాబట్టి అప్పుడు ఆ విధమైనటువంటి దృశ్యాన్ని దృక్దృశ్య వివేకం చేత ఇద్దరూ అంతర్యంలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి నీ బుద్ధిలోకి ప్రవేశించి ఇద్దరు ఆ హృదయంలో కలిసిపోయినటువంటి భావస్థితిలో కలిసిపోయినటువంటి స్థితిలోకి రావాలి, శరీర స్థితిలో కాకుండా. కాబట్టి అప్పుడు నిన్ను సులభంగా ఆయన క్షణకాలంలో దాటించగలిగినటువంటి స్థితిలోకి ఉంటుంది. అలా చూసేటువంటి పద్ధతిగా, ఆ పద్ధతిలో చూసే పద్ధతిగా నన్ను మిమ్ము నేకని పుస్తకము చేస్తే, ఆ పద్ధతిలో నేను చూసి నన్ను చూసుకొని నేను మిమ్ము చూసి నేను ఈ పుస్తకాన్ని చేశా. ఈ పూర్ణబోధకు సంబంధించినటువంటి గ్రంథాన్ని ఆ స్థితి నుంచి అందించడం జరుగుతోంది అనే ఆశీర్వచన వాక్యాన్ని చెప్తున్నారు. నేను ఈ పూర్ణబోధకు సంబంధించినటువంటి గ్రంథం తయారు చేసి, ఆ తయారు చేయడంలోనే ముందు నేను నా స్థితిని, మిమ్మల్ని మీ స్థితిని నేను గుర్తెరిగే ఇది రాశా, ఇది చేసిన, నన్ను మిమ్ము నేకని పుస్తకం చేశా. ఈ పూర్ణబోధకు సంబంధించిన గ్రంథాన్ని ఆ స్థితి నుంచి అందించడం జరుగుతుంది అనే ఆశీర్వచన వాక్యం ఈ స్థితిలో నుంచి మీకు అందించబడుతోంది. దీన్ని మీరు ముదమున సంతోషం అంటే తోషము అంటేనే ఉప్పొంగుట. ఆ పొంగు ఎటువంటిది అయ్యా అంటే కారణరహితమైనటువంటి పొంగు. సంతోషం ఏ సంతోషము అంటే తాదాత్మ్యం చెందితే పొందేటువంటి సంతోషం కాదు. వ్యవహార జీవితంలోనేమో నువ్వు నీకు ఆహ్లాదకరమైన దృశ్యాన్ని చూస్తే సంతోషం కలుగుతుంది, లేదా నీకు ఇష్టమైనటువంటి వారు కలిపితే సంతోషం కలుగుతుంది, లేదా నీవు ఏది పొందాలని కావాలని కోరుకున్నావో దాని అనుభవం నీ భావనలో చేరితే అప్పుడు కూడా సంతోషం కలుగుతుంది. కానీ ఈ సంతోషం అటువంటిది కాదు. ఈ సంతోషం ఎటువంటిదంటే కారణరహితమైనటువంటి పొంగు, కారణం లేనటువంటి కారణరహితమైపోయేటువంటిది. ఇంక మళ్ళీ కార్యకారణాలు రెండూ లేవు, ద్వంద్వములన్నీ లేకుండా పొందినటువంటి బ్రహ్మానందమైనటువంటి సంతోషం ఇది. ఈ స్థితిని పొందడం అనేది ఈ విచారణలో ముదమున. ఏం ముదము నీకు? నీ కారణాన్ని తొలగించుకోవడానికి చేరావు గురువు దగ్గరికి. ఏది బీజ కారణంగా ఉండి ఉపాధులు ధరించడానికి జన్మ కర్మల ముడితో నిన్ను అనేక జన్మలను ఎత్తడానికి మోసింపజేస్తుందో ఆ కారణాన్ని రహితం చేసుకునే కోసం చేరావు ఇటువంటి గురువు దగ్గర. కాబట్టి కారణరహితమైనటువంటి పొంగది. ఆ సంతోషం ఎటువంటిదంటే కారణరహితమైనటువంటిది. మళ్ళీ ద్వంద్వాలతో కూడినటువంటి తాదాత్మ్యత లేకుండా ఆ తాదాత్మ్యతను దాటినటువంటిది, శాశ్వతత్వాన్ని పొందేటువంటిది. అది కారణ సహితంగా ఉన్నదేమో కార్యకారణాలు రెండు కలిగిస్తుంది, ద్వంద్వములు రెండింటినీ కలిగిస్తుంది, సంతోషము దుఃఖము రెండు ఉంటాయి ఇక్కడ. కారణరహితమైనటువంటి సంతోషము, ఆ కారణం రహితమైపోతే సంతోషం ఎటువంటిదంటే అది మళ్ళీ దుఃఖాన్ని పొందే అవసరం లేదు నీకు, మళ్ళీ జనంలోకి వచ్చే అవసరమే పోతుంది. కాబట్టి ఎప్పటికీ ఉండగలిగినటువంటి సంతోషం. ఆయన ఎందుకు ఎప్పుడు అలా ఆనందపడతాడు? ఎలా ఆనందపడతాడు అంటే కారణం లేదు. అట్లాంటి కారణరహిత పద్ధతిగా పొంగు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాని పేరు సంతోషం. అటువంటి కారణరహితమైన దానికి మోదం అని పేరు. మోదం అంటే ప్రియము, ఇష్టము. మోదం అంటే సంతోషం. ఆ మోదం ఎటువంటిది? కారణంతో కూడిన మోదం అయితే మళ్ళీ ఆ కారణంతో కూడిన మోదము, ఆ మోదం లేనప్పుడు దుఃఖం కూడా ఉంటుంది. కాబట్టి రెండింటికి కారణాలు ఉన్నటువంటి దాంట్లోనేమో దుఃఖానికి సంతోషానికి రెండింటికి కారణం ఉంటుంది. ఇక్కడ కారణరహితమైనటువంటి సంతోషం,
కాబట్టి ఎప్పుడు ఎలా ఆనందపడతాడు అంటే ఆయనేమో రహితుడైనటువంటి అశరీరుడైనటువంటి ఆ గురువు ఎందుకు ఆనందంగా ఉన్నాడు? ఆ గురువు అశరీరుడైనటువంటి ఆ గురువు ఆనందంగా ఉన్నాడు, నిత్యానందంగా ఉన్నాడు, నిజమైనటువంటి సహజ స్థితిలో ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే కారణం లేదు, ఆయన కారణరహితుడైనటువంటి స్థితిలో ఉన్నాడు. అట్లాంటి కారణరహిత పద్ధతిగా పొంగున్నటువంటి వారు, కారణరహిత పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళు, కారణాన్ని ఏమిటో తెలుసుకొని దాన్ని రహితపరుచుకున్నటువంటి స్థితిలో ఉన్నవారు, ఈ శరీర బ్రహ్మాండాలనే ఆవరణలు దాటినటువంటి స్థితిలో, కార్యకారణాలను దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి కేవల బయలుగా ఉన్నటువంటి భావస్థితిలో ఉన్నటువంటి వారు. అక్కడ ఉండడానికి స్థితి కూడా లేదు, కేవలం ఇక్కడ చెప్పడానికి లేనెరుకలో చెబుతున్న విషయమే అది. అట్లాంటి కారణరహిత పద్ధతిగా పొంగున్నటువంటి వారు ఎవరైతే, ఆ విధమైన పొంగు అంటే సంతోషం, ఆ సంతోషం ఎవరైతే ఉన్నారో అది నిజమైన సంతోషం. అది దానికి ఇంకా మోదంగా ఎప్పుడు మళ్ళీ ఖేదం కావడానికి అవకాశం లేదు. మోదమే, మోదమునకు వ్యతిరేకమే ఖేదం. ఆ ఖేదం అనేది పొందేది అవసరం లేదు వాళ్ళకి. కారణరహితమైనటువంటి మోదంగా ఉన్నారు, కారణరహితమైనటువంటి సంతోష స్థితిని పొందినారు. అయితే విషయ సంబంధంగా కూడా ప్రియమోదములు త్రిగుణాత్మకంగా ఉన్నాయి. విషయ సంబంధమైనటువంటి ఇందాక చెప్పినట్టు ఏదైతే పొందావో, విషయంగా పొందావో, అనుభవంగా పొందావో, దాని మీద ఇష్టంగా నీకున్నదో అదేమో లేకుండా కూడా అవుతుంది. అప్రియమైనప్పుడు దాని పట్ల అది కావాల్సిన స్థితిలో నీకు ప్రియత్వం, నీకు మోదం పొందనప్పుడు విషయ సంబంధంగా ఉన్నటువంటిది అయితే ఈ విధమైనటువంటి ప్రియమోద ప్రమోదములు 3 రకాల త్రిగుణాత్మకంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటాయి, 3 గుణాలతో కూడి. కానీ ఎవరైతే గుణాతీత స్థితిని పొందారో, ఎవరైతే సాక్షిత్వ స్థితి పొందారో వారు ముదం అనే లక్షణాన్ని కలిగి ఉన్నారు. ఈ ముదం అనే లక్షణం నిజ జీవితంలో ఎంతో ఉత్తమమైన జీవనాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ ముదంగా ఉన్నటువంటిది ఇందాక చెప్పినటువంటి విషయ సంబంధంగా ఉన్నటువంటి ప్రియము, మోదము అనేదేమో ఆ విషయానికి సంబంధించిన అనుభవంతో నువ్వు పొందుతున్నది. అదంతా పొందినప్పుడు ఆనందంగాను, పొందనప్పుడేమో దుఃఖాన్ని కలిగించేది. అది విషయ సంబంధంగా కూడుకొని 3 గుణాలతో కూడుకొని నీకు ఏదైతే పొందినట్టుగా నువ్వు భావన చెందుతావో అదేమో ప్రియము, మోదము, ప్రమోదము, మళ్ళీ ఖేదం కూడా కలిగిస్తుంది ఆ పొందలేని స్థితి ఉన్నప్పుడు. కాబట్టి ఎవరైతే గుణాతీత స్థితిని పొందారో, గుణాలతో కూడి కాకుండా ఆ ప్రియమోద ప్రమోదములు అనేటివి గుణాతీతంగా ఎవరైతే పొందారో, గుణాలతో కూడి కాకుండా, విషయాలతో కూడి కాకుండా ఎవరైతే సాక్షిత్వ స్థితి పొందినటువంటి వారు, నీలో జరుగుతున్నప్పటికీ శరీరం ఏమి వ్యవహారం చేస్తుందో, శరీరం ఎట్లా మోదం పొందుతుందో, ఒక వస్తువుని తిని దానితో ఆహా ఎంత రుచిగా ఉన్నది అనో, లేకపోతే శరీరం ఒక దానితో సంగమించి ఆహా ఎంత సుఖంగా ఉన్నది, లేకపోతే ఏ రకమైనది ఆ శరీరంతో కలుగుతున్నటువంటి లోపల కలుగుతున్న భావాలతో తాదాత్మ్యం చెంది ఆహా ఎంత బాగున్నదనే స్థితిలో నుంచి లోపల జరుగుతున్న దాన్ని సాక్షిత్వ స్థితిలో నుంచి చూసి జరుగుతున్న వ్యవహారం అంతా శరీరానికి జరుగుతుంది, కానీ నేనని ఉన్నటువంటి గుర్తిరిగే చైతన్యంగా ఉన్న నాకు కాదు ఈ జరుగుతున్నదని సాక్షిత్వ స్థితిలో ఎవరైతే పొంది ఈ మోదాలని, ఏ మోదము ఈ విషయ సంబంధంగా గుణ సంబంధంగా కలిగేటువంటి స్థితిలో కాకుండా దాన్ని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి మోదాన్ని కలిగి ఉన్నారో, ముదం అనే లక్షణంతో ఉన్నారో, ఆ ముదం అనేది కేవలం ఆ పద్ధతిలోనే కాక వేదాంత పద్ధతిలోనే కాక నిజ జీవితంలో కూడా ఎంతో ఉత్తమమైన జీవనాన్ని అందిస్తుంది. నిజ జీవిత వ్యవహారంలోనూ జరుగుతున్నప్పటికీ నువ్వు గనక సాక్షిత్వ స్థితిలో ఉండి జరుగుతున్న నీలోనూ నీ చుట్టూ జరుగుతున్న పరిణామాలని సాక్షిగా దర్శించగలిగే స్థితిలో కనుక నువ్వు ఉంటే ఆ పొందుతున్నటువంటి అనుభవాలన్నిటి విషయ సంబంధమైనటువంటి, గుణ సంబంధమైనటువంటి వాటిలోకి తాదాత్మ్యం చెందకుండా చూడగలిగినట్టయితే
ఆ శరీరం అనే పద్ధతిలో జరుగుతున్న దాన్ని నువ్వు సాక్షి స్థితిలో నుంచి చూడగలిగితే నువ్వు దానితో తాదాత్మ్యం చెందవు. మోదం ఖేదం అనేటువంటి లేకుండా ఆ రెండు కూడా ఇక్కడ జరుగుతున్నవి అనే దానిని అతీతమైనటువంటి స్థితిలో ఉండి దర్శించగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కాబట్టి ఆ స్థితిని దర్శించగలిగిన వాడు నిజ జీవితంలో జరుగుతున్నటువంటి ఏ పరిణామం జరిగినా ఆ పరిణామాలతో తన తాదాత్మ్యం చెంది మోదం కానీ ఖేదం కానీ పొందనటువంటి స్థితిలో ఉత్తమమైన జీవనాన్ని గడపగలుగుతాడు. దుఃఖానికి కృంగిపోవడం జరుగుతున్న పర్యవసానంలో భాగంగా, ప్రకృతిలో భాగంగా జరుగుతున్న వ్యవహారంగా, కళలో జరుగుతున్న వ్యవహారంగా చూస్తాడు. కాబట్టి దానితో తాదాత్మ్యం చెందడు. కాబట్టి ఉత్తమమైన జీవితాన్ని అశరీరైనటువంటి ఆ గురువు అట్లా పొందగలుగుతాడు. ఏమీ లేదు, తాదాత్మ్యం చెంది దుఃఖం పడాల్సింది, ఆనందపడాల్సింది రెండు కళలో జరుగుతున్నటువంటి వ్యవహార జీవితంలో జరుగుతున్నవి రెండు కళలోటివేనే. ఆ కళలోంచి మేల్కొన్నటువంటి వాడు గురుకృప చేత అటువంటి వాడు నిత్య జీవితంలో కూడా ఉత్తమమైన జీవితాన్ని పొందుతాడు, జీవిస్తాడు. ఆ విధంగా అటువంటి సాక్షిత్వ స్థితిని పొందిన వారు అట్లా సాక్షిత్వ స్థితిలో తానంటే తనలో గుర్తెరుగుతున్న చైతన్యాన్ని వేరుగా చేసి తనలో చుట్టూ జరుగుతున్న వాటితో దాని సాక్షిగా గమనిస్తూ కూడా మళ్ళీ సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, ఆ సాక్షిత్వ స్థితిని పొందిన వారు ఈ పూర్ణబోధన పొందండి అనడం ద్వారా, ఈ పూర్ణబోధన పొందని అనడం ద్వారా ఏమంటున్నారు? మేము నన్ను మీరలు కనుగొని, మిమ్మల్ని మీరు చూసుకొని నన్ను కూడా మీరు చూసి నేనున్నటువంటి స్థితిని నా భావనలేకి తొంగి చూడండి, మీలేకి మీరు కూడా తొంగి చూసుకొని ఈ రెండు స్థితులని గుర్తెరిగి కనుక్కోండి. ఆ కనుగొనడం ఎట్లాంటిది కనుక్కోవాలి? ఈ పూర్ణబోధన పొందేటువంటి స్థితిని పొందేది కనుక్కొని, ఆ కనుగొని అనేది మరలా సూచన. కనుగొనడము అంటే ఒక్కొక్కటిగా కనుగొంటూ పోయేదంతా ఇక్కడి నుంచి ఈ మామూలుగా మొదట గురువును దర్శించి ఆయనలోని చెబుతున్నటువంటి లక్ష్యార్థాలు దాటిన తర్వాత నిర్ణయార్థం చేసే స్థితి దాకా ఈ శిష్యత్వ స్థాయిలో ఉన్నవాడు కనుగొంటానే ఉంటాడు. కనుగొని తాను కూడా తన శరీర స్థితిలో నుంచి సాక్షిత్వ స్థితిలోకి పొందినటువంటి వాడైతే ఇంకా అప్పుడు ఆ గురువు సులభంగానే మేల్కొల్పగలుగుతాడు. కాబట్టి ఇది రచించిండేదంతా ఎందుకు అంటే మిమ్మల్ని మీరు కనుక్కొని మీలేకి మీరు చూసుకొని నన్ను కూడా మీరు కనుక్కొని మీరు మేల్కొనండి, నన్ను కూడా మేల్కొల్పండి. నన్ను మేల్కొల్పండి అంటే నేను ఆల్రెడీ, ఆ గురువు ఏం చెప్తున్నాడు? నేను ఆల్రెడీ మిమ్మల్ని స్థాయిని దాటే నేను సహజ నిర్వికల్ప సమాధి అనేటువంటి అశరీరత్వంలో నుంచి ఉండి కూడా మళ్ళీ మీ కొరకే ఇది రచించి ఇదంతా తెలుపుతున్నా అనే స్థితిలోకి దిగి వచ్చాడు. కాబట్టి లేనెరకలో చెబుతున్నాడు, మిమ్మల్ని నన్ను చూసే నేను ఈ విధంగా చేసిన ఈ పూర్ణ బోధనం దీని ద్వారా మీరు పొందండి. మొదట ఏం చేశారు అంటే గురు శిష్య అన్యోన్య దర్శనం జరిగింది. ముందు ఏదైనా సరే ఆ అన్యోన్య దర్శనం జరిగినప్పుడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఆ వేరువేరుగా ఉన్నవారు ఈ పూర్ణబోధన గ్రహించేటప్పటికీ పూర్ణబోధ ప్రభావం చేత గురు శిష్యుల ఐక్యతాసిద్ధి పొందినారు. ఊరికే ఓ ప్రయాణంలో పోతున్నారు అనుకోండి, మీ ఎదుటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళే ప్రపంచంలో మీరు వేరే ప్రపంచంలో ఉన్నారు, మీ భావనలు మీవి, వాళ్ళ భావనలు వాళ్ళవి. కానీ ఓ మాట కలిపారు. మాట కలిపి కూడా వాళ్ళు వేరే పద్ధతిలో మీరు వేరే పద్ధతిలో ఉన్నారు. ఆ పద్ధతిలో కాకుండా వాళ్ళు మీ మాటలకు అనుగుణంగా ఇద్దరు ఎప్పుడైతే కొన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాత ఎవరో పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా ఆ ప్రయాణంలో కలిసి ఉన్నప్పటికీ ఆ విధంగా గుర్తుపెట్టుకొని మాట్లాడి ఏ విధంగా స్నేహ పద్ధతిలో పోతారో అట్లా గురు శిష్యులుగా ఉన్న స్థితిలో కూడా ఇక్కడ శిష్యుని యొక్క స్థితి వేరు, భావనలో గురువు యొక్క స్థితి వేరుగా ఉన్నారు ఇద్దరు. కానీ వీళ్ళిద్దరి భావాలతో ఇవన్నీ ఈ విచారణ అంతా ఏమిటి? ఇద్దరి భావాల మధ్య జరిగినటువంటి సంఘర్షణే ఈ విచారణ అనే పదానికి అర్థం. గురువు యొక్క భావాలతో శిష్యుని యొక్క భావాలతో
ఈ రెండు భావాలకు జరిగినటువంటి సంఘర్షణ. పరస్పర సంఘర్షణ. ఏం సంఘర్షణ అది? భావాలతో జరిగిండేది. విచారణ ద్వారా తెలుసుకొని తాను శిష్యుడు ఆ విధంగా తన యొక్క తనలో ఉన్నటువంటివన్నీ పోగొట్టుకొని గురువు భావంతో ఏకమైనప్పుడు ఇద్దరు ఒక్కటైనటువంటి స్థితి వచ్చింది. గురు శిష్య అన్యోన్య దర్శనం అంటే గురువు యొక్క స్థితిలోని భావన లేకపోయి శిష్యుడు, శిష్యుని యొక్క భావస్థితిలో హృదయం లేక గురువు ప్రవేశించి వాళ్ళ యొక్క దానితో వాళ్ళ యొక్క భావాలతో మిళితమై ఇద్దరు ఒక్కటిగా ఒకే భావంగా బోధన గ్రహించగలగడం. ఇంకా ఆ స్థితిలో ఉన్న తర్వాత ఇంకప్పుడు వేరువేరుగా ఉన్నటువంటి భావస్థితి లేదు. శరీరాలు వేరుగా ఉన్నప్పటికీ వారి భావంలో ఏకత్వ స్థితి వచ్చింది. దాన్నే అన్యోన్య దర్శనం అన్నారు. కాబట్టి ముందు అన్యోన్య దర్శనం జరగందే. అన్యోన్య దర్శనం అంటే వారి భావన లేకపోయి నువ్వు చూడందే, క్లాసులో టీచర్ దగ్గర అయినా సరే ముందు నీ యొక్క అర్థమయ్యే స్థితి లేక ఆ ఉపాధ్యాయుడు దిగి రావాలి. లేదు నువ్వు కూడా ఆ చెబుతున్నటువంటి స్థితిలోకి ఐక్యతా సిద్ధి పొందేటువంటి స్థితిలో నీకుండాలి. ఆ రెండు ఉండగలిగినప్పుడే వాళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారు. లేదంటే అందులో అనేకత్వంగా ఉన్నటువంటి దాంట్లోంచి పోయినటువంటి ఏదో పోయినా వచ్చినా అనే స్థితిలో ఉంటారు. కాబట్టి అన్యోన్య దర్శనము జరిగినప్పుడు ఇద్దరు వేరువేరుగా, మొదటి దర్శనంలో వేరువేరుగా ఉన్నారు. ఆ వేరువేరుగా ఉన్నవారు పూర్ణబోధను తెలుసుకుంటూ పోయే కొద్దీ గ్రహించేటప్పటికీ పూర్ణబోధ ప్రభావం చేత ఇద్దరు కూడా ఐక్యతా సిద్ధిని పొందారు. అప్పుడు వేరుగా ఉన్నటువంటి శరీరాలు ఉన్నప్పటికీ భావంలో ఒక్కటిగా అయినారు. అది దాని భావం. ఇక ఐక్యతా సిద్ధి వలన మేము నన్ను మేరలు కనుమని కళ ఇట్టి మాట. ఇదంతా కూడా కళ. ఈ కళలోంచి మొత్తం మేల్కొంటే నేను నువ్వు ఇద్దరం లేరనేటువంటి ఆ మిగతా భాగం రేపు మొదలు పెడదాం. సమయం దాటిపోయింది. మంగళం చెప్పండి. మంగళము మంగళంబు మహనీయ గురునకు మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబు మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై